హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూహ్య వేదిక. ఫ్రెండ్స్, అనూహ్య వేదిక ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్స్కి అందరికీ శుభ ధనుర్మాస శుభాకాంక్షలు. ఈ ఉత్కృష్టమైనటువంటి ధనుర్మాసం నందు తిరుప్పావై ప్రశ్నావళి జవాబులతో కూడింది మనం ఒక్కసారి చూద్దాం. 17వ ప్రశ్న, తిరుప్పావైని సంస్కృతంలో ఏమంటారు? జవాబు శ్రీవ్రతము. 18వ ప్రశ్న, గోదాదేవి మేఘమును ఏ విధంగా గర్జించమని చెప్పింది? జవాబు పరమాత్మ చేతిలో శంఖం వోలే. 19వ ప్రశ్న, శ్రీ వెంకటేశ్వరుణ్ణి చేరుకోవడానికి గోదాదేవి ఎవరిని వేడుకున్నది? జవాబు మన్మధుడు. 20వ ప్రశ్న, శ్రీకృష్ణుడు తల్లి దగ్గర ఎలా ఉంటాడని గోదాదేవి చెప్పినది? జవాబు సింహం పిల్లవలే. 21వ ప్రశ్న, తిరుప్పావై వ్రతమును చేయుటకు కావలసిన అర్హతలు ఏమిటి? జవాబు దృఢమైన కోరిక, పట్టుదల. 22వ ప్రశ్న, కాలం కలిసి రాక దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నప్పుడు తిరుప్పావైలో ఏ పాసురమును రోజూ 11 సార్లు పారాయణం చేయమని చెప్పారు? జవాబు మొదటి పాసురము.